భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని నంది అవార్డు గ్రహీత గుర్రప్శాల అంకయ్య చెప్పారు. ఈరోజు నగరంలోని ముద్దూరు నగర తెలుగు తోటలో రామాయణ విశిష్ట ప్రవచనం కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఇక్కడ ఉన్న ధర్మాన్ని పాటించాలని శ్రీరామచంద్రుడు సందేశం ఇచ్చారని చెప్పారు. రాక్షసుల నుంచి ముండ్లను, క్రూర జంతువుల నుంచి సాధువులను కాపాడమే భగవంతుని ధర్మమని అన్నారు. నేను విధివంశమున ఇక్షాకుల వంశములో జన్మించినాను. నేను క్షత్రియుడును. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న నేను రాజుని. అడవి కూడా నా రాజ్యములోనిదే. అరణ్యములో మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రాక్షసులు వచ్చి వారికి తపోభంగము కలిగించి వారిని హింసిస్తూ ఉంటారు. రాక్షసులను చంపి వాళ్ళను కాపాడవలసిన ధర్మము రాజధర్మము కదా. తర్వాత క్రూర మృగములు సాధు జంతువులను ఎంటాడి చంపి హింసించి చంపుతున్నాయి. ఆ సాధు జంతువులను కాపాడడం కూడా నా ధర్మమే కదా. అందుకు నేను విల్లనములు ఇవన్నీ ధరించినాను. ఎక్కడ ఉన్నా నేను ధర్మము పాటించవలసినది అని స్వధర్మాన్ని గురించి శ్రీరామచంద్రుడు చక్కని సందేశం ఇచ్చినాడు. మనకు ఒక వృత్తి ఇస్తే ఆ వృత్తినే నమ్ముకోమంటాడు శ్రీరామచంద్రుడు. వ్యవసాయం అంటే వ్యవసాయమే, ఉద్యోగం అంటే ఉద్యోగమే, వ్యాపారం అంటే వ్యాపారం. నానా విధాలుగా పోయి సంపాదన అంటే కష్టాలు పాల్గొంటారు. అందుకని శ్రీరామచంద్రుడు వృత్తి, నేను క్షత్రుడు కాబట్టి నా వృత్తి నేను చేస్తానన్నాడు. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా సమాజానికి మంచి సందేశాన్ని శ్రీరామచంద్రుడు ఇచ్చినాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాం. పూర్వకర్మ స్మరణ దశరథుడికి వచ్చి నిద్ర పట్టక కౌశల్యను నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను. నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను.